హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి రాకపోతే చచ్చిపోతాను అంటున్న అరవింద, టెన్షన్లో విక్కీ. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇంకా పద్మావతిని తీసుకురమ్మని అరవింద చాలా గోల పెడుతుంది. విక్కీతో గొడవ పడుతుంది. పద్మావతి రాకపోతే అన్నం కూడా తినను అని తన అన్నం కూడా తినడం మానేస్తుంది. పద్మావతి వస్తేనే, పద్మావతిని తీసుకొస్తేనే నేను అన్నం తింటాను, లేదంటే నేను ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాను అని అరవింద విక్కీతో అంటుంది. అక్క నేను తీసుకొస్తాను, నువ్వైతే ఫస్ట్ అన్నం తిను అని విక్కీ అంటాడు. లేదు నేను తినను అని అరవింద రూమ్ లోకి వెళ్తుంది. ఇంకా విక్కీ అన్నం ప్లేట్ పట్టుకుని రూమ్ లోకి వెళ్తాడు. అక్క నన్ను నమ్ము, నేను పద్మావతి నిజంగా తీసుకొస్తాను అని విక్కీ అంటాడు. నేను 2 సార్లు నమ్మాను, మళ్ళీ 3 సార్లు నమ్మి మోసపోలేను అని అరవింద అంటుంది. నువ్వే నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారక్క, నన్ను నమ్ము, పద్మావతిని ఖచ్చితంగా తీసుకొస్తాను అని విక్కీ అంటాడు. రేపు సూర్యోదయం వరకు పద్మావతిని తీసుకొస్తాను అని నాకు మాట ఇవ్వు అని అరవింద అంటుంది. నీకు మాటిస్తున్నానక్క, పద్మావతిని ఖచ్చితంగా తీసుకొస్తాను అని విక్కీ అంటాడు. ఒకవేళ పద్మావతిని తీసుకురాలేకపోతే, పద్మావతి రాకపోతే నేను చచ్చినంత ఒట్టు అని అరవింద అంటుంది. అక్క ఏం మాటలు అవి, అలా మాట్లాడకు, నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి, ముందైతే అన్నం తిని టాబ్లెట్స్ వేసుకో అక్క అని విక్కీ అన్నం తినిపిస్తాడు. ఇంకా అరవింద అన్నం తిని టాబ్లెట్స్ వేసుకుంటుంది. ఇదంతా చూస్తున్న మురళి, నిన్ను పద్మావతిని అసలు కలవనివ్వకుండా చేస్తాను, మీ ఇద్దరి మధ్య గొడవలు పెడతాను, మిమ్మల్ని విడదీస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా పద్మావతి, నా మనసు తెలుసుకున్న మా ఆయనకి నా బాధ ఎందుకు అర్థం కావట్లేదు, ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తే బాగుంటుంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో విక్కీ ఇంటికి వస్తాడు. పద్మావతి, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు. పద్మావతి కూడా, మీరు లేకుండా నేను కూడా ఉండలేను సారు అని ఏడుస్తుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.